అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. ఇది ఎవరి గురించి చెబుతూ ఉన్నాడు అంటే ప్రియులారా, దుర్బోధకుల గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఈరోజు దేవుని సంఘాన్ని పాడు చేయడానికి, దేవుని సంఘాన్ని వినాశనపరచడానికి, దేవుని సంఘములో ఆత్మకార్యాలు జరగకుండా అడ్డుపడడానికి కొందరు మరి దుర్బోధకులు బయలుదేరి వస్తూ ఉన్నారు. దేవుని సంఘము ఆధ్యాత్మికంగా ఎదగకుండా, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండకుండా, మరి దేవుని సంఘాన్ని అన్ని విధాలుగా చెరపడానికి ఈరోజు చాలామంది బోధకులు వస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి పిలుపు లేదు, దేవుడు ఎటువంటి ఏర్పాటు చేయలేదు. అయినా కొందరు సేవకులు బయలుదేరి వారి స్వబుద్ధిని ఆధారము చేసుకొని, స్వజ్ఞానాన్ని ఆధారము చేసుకొని దేవుని సంఘములోకి వచ్చి చొరబడుతూ ఉన్నారు. ఆ రోజు ఆదిమ సంఘములో కూడా అదే జరిగింది. ఆ రీతిగా అనేకులు భయంకరంగా దుర్బోధకులు వచ్చి కలవరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు చెబుతున్నారు, వారు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు అని అంటున్నాడు. చూడండి, మరి ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. కలకంటినని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటను నేను విని ఉన్నాను. ఇక నేను ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా అని చెబుతున్నాడు. ప్రియులారా, మరి ఇర్మీయా కాలంలో కూడా భయంకరమైన అబద్ధ బోధకులు, దుర్బోధకులు వచ్చారు. ఆ రీతిగా కలకంటిని అని చెప్పి, కలలో దేవుడు నాకు ఈ రీతిగా బయలుపరచాడని చెప్పి, మరి ఆ రీతిగా సంఘమును పాడు చేసే దుర్బోధకులు అప్పుడు కూడా ఉన్నారు. దేవుడు వారిని మరి ఎన్నుకోలేదు. వారు అబద్ధములు ప్రకటించే అబద్ధ ప్రవక్తలని ఇర్మీయా ప్రవక్త మరి సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇక్కడ సూచక క్రియలకు, కార్యములకు నేను వ్యతిరేకిని కాదు. అపోస్తులు కూడా ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. కానీ అబద్ధక బోధకులు కూడా మరి వచ్చి చాలామంది మరి ఆ రీతిగా సూచక్రియలు, మహత్కార్యాలు కూడా కనపరచెదరని చెబుతున్నారు. అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి ఎందుకు వారు వస్తారటంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి వాళ్ళు వస్తారు. దేవుని సంఘమును, దేవుని బిడ్డలను పాడు చేయడానికి, నాశనము చేయడానికే వాళ్ళు వస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 10వ వచనం. గారెడివాడైన సీమోను సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా,
అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు నీ ప్రవృత్తి యొక్క తిన్న మార్గములను చెడగొట్టుట మానవా అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమైన దేవునిలారా, మరి గమనించినట్లయితే గారడి వాడైన సీమోను మరి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? డబ్బుతోటి అద్భుతాలు చేసే శక్తిని పొందుకోవాలనుకుంటున్నాడు. అలా అద్భుతాలు జరిగితే ఇంకా ఎక్కువ సంపాదన చేయవచ్చు, ఇంకెక్కువ ధనార్జన చేయవచ్చు అనే రీతిగా ప్రేమైన దేవునిలో. అందుకని అపోస్తులు అతన్ని గద్దిస్తున్నారు. మీకున్న శక్తి నాకు వచ్చేటట్లుగా చూడండి, మీకు ధనం ఇస్తానని అంటే ఆ మాటలతో అతన్ని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవునిలో ఈరోజు చాలామంది సూచక్రియలు అద్భుతాలు చేసేది ఎవరి కొరకు అంటే దేవుని కొరకు కాదు. ప్రారంభం బాగానే ఉంటుంది, ప్రారంభంలో వారు బాగానే మరి సేవ బాగానే ఉంటుంది, బాగానే చేస్తారు. తర్వాత ఆ కృపావరాలు వారి యొక్క స్వనీతి కొరకు, స్వార్థం కొరకు వాడుకుంటారు. వారి యొక్క ఆర్థిక ఎదుగుదల కొరకు, వారి అభివృద్ధి కొరకు వాడుకుంటూ ఉంటారు. దానిని తమ సొంతం కొరకు వాడుకుంటారు. అపోస్తులేమో సంఘ పరిచర్య విస్తరించడానికి వాడితే, వీళ్ళేమో తమను తాము పెంచి పోషించుకోవడానికి, వారి తరాలకు సమృద్ధిగా ధనమును సంపాదించుకోవడం కొరకు చేస్తూ ఉన్నారు, ఆ గారడి వాడైన సీమోనులాగా. అందుకనే మరి వారు గద్దించినట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యం 20:30 వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అని అంటున్నాను. వంకరగా మాట్లాడే మనుషులు దేవుని వాక్యాన్ని స్ట్రైట్గా బోధించరు. వాళ్ళలో వంకరగా తిప్పేస్తారు, దేవుని సత్యాన్ని తిప్పేస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని తిప్పేస్తారు, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించరు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2 కుయుక్తిగా దేవుని వాక్యమును వంచనగా బోధిస్తారు. దుర్బోధకులు ఎలా ఉంటారు? కుయుక్తిగా అంటే వారి బుద్ధి జ్ఞానమును పెట్టి బోధిస్తారు, వంచనగా బోధిస్తారు. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా దేవుని వాక్యముది ఉన్నట్టుగా కాదు, ఉన్నట్టుగా కాదు, వారు మరి వంచనగా బోధిస్తారట. గలతీయులకు రాసిన పత్రిక 2:4 కపట సహోదరులు అని అన్నాడు. కపట సహోదరులు అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:17 మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు అని అంటున్నాడు. వాళ్ళు మేలు కోరి సమాజానికి, సంఘానికి, దేవుని బిడ్డలకు మేలు కోరి వాళ్ళు వెంబడించే వాళ్ళు కాదు. ప్రియులారా, ఆసక్తితో కాదు, స్వలాభ ఆపేక్షణతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-3 కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచుచు విశ్వాస భ్రష్టులగుదురనే ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నారు. కనుక ప్రియులారా, వాళ్ళు ఎలా ఉంటారంటే అబద్ధికులు. అంటే దేవుని వాక్యములో లేని దాన్ని కల్పించి చెప్పేవారు. వారెవరు అంటే వేషధారులు. అంటే పైన చూస్తే గొర్రెలు, లోపల చూస్తే తోడేళ్ళలాగా ఉంటారు. వారు వేషధారులు, వారు మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందు వాళ్ళే లక్ష్యం ఉంచే వ్యక్తులు అని అంటున్నాడు. కనుక వారు మోసపరిచేవారు, దయ్యముల బోధ వాళ్ళు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:18 సత్య విషయంలో తప్పిపోయి కొందరిని విశ్వాసమును చెరుపుచున్నారు. కొందరి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? వారు చెరుపుచున్నారు, సత్య విషయంలో తప్పిపోతున్నారు. దేవుని సత్యవాక్యాన్ని సరిగా వారు విభజించరు, సరిగా అనువదించరు, సరిగా ఇంటర్ప్రిటేషన్ చేయరు, వారు వక్రీకరిస్తారు. సత్య విషయంలో తప్పిపోయిన వారని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే వారు సత్యమును చెప్పట్లేదు,
సత్యమును అంగీకరించడం లేదు, సత్యమును బోధించడం లేదు. ఈరోజు ఆ టీవీ డిబేట్లో చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ డిబేట్లోకి వెళ్ళి బహిరంగంగా ఏమని మాట్లాడుతున్నారు. వాళ్ళేదో జ్ఞానులమని, వారికేదో బాగా తెలుసని, అంత నేను చదివేశానని, మహాజ్ఞానాన్ని నేను పొందుకున్నానని, వాక్యం యొక్క సారాంశం అంతా కూడా నాకు తెలుసని విర్రవీగుతున్నారు. ఆ విర్రవీగే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ గర్విష్టి మాటలను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అడిగిపోయి చెప్పేది ఏంటిది, ఒప్పుకునేది ఏంటిది? యేసుక్రీస్తు దేవుడని బహిరంగంగా ప్రకటించేది పోయి ఏమని మాట్లాడుతూ ఉన్నారు? క్రీస్తుకు విరోధంగా వారు నడుస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసుప్రభు అందరిలాగానే అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒక ఆయన దేవుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రక్షకుడు, ఆయన అందు విశ్వాసం ద్వారా మోక్ష మార్గం ఉన్నదని గంభీరంగా చెప్పలేకపోతూ ఉన్నారు. ఆయన నిజ రక్షకుడు అని చెప్పలేకపోతూ ఉన్నారు. ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు మోక్ష మార్గం దొరుకుతుందని చెప్పలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని చెప్పలేకపోతా ఉన్నారు. ప్రేమని దేవుని పిల్లారు, వీరి వలన దేవుని సేవ వినాశనం అవుతా ఉంది. కొందరు వేరే మతస్థుల నుండి ఒక వ్యతిరేకమైన గుంపుగా తయారు చేసింది ఎవరు? వీళ్ళు కాదా? వీళ్ళ చేష్టలు కాదా? వీళ్ళ డిబేట్లని, వాదోపవాదాలని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అప్పుడు అనామాకులుగా ఉండేది, ఏం తెలియని వారికి ఉండేది. వీళ్ళు వాళ్ళను ఉసుగొలిపి వాళ్ళను రప్పించి నానంగామ చేసి ఈరోజు క్రీస్తు వ్యతిరేకులుగా, క్రైస్తవ వ్యతిరేకులుగా ఈరోజు వారు తయారైనరు. వారు ఆ రీతిగా మారినంటే అర్థం ఏంటిది? వీరు చేసిన తప్పిదాల వల్ల కాదా? ప్రేమన దేవుని పిల్లారా, దేవుని సంఘమును చెరిపేది ఎవరు అని అంటే దేవుని సేవకులుగా పిలువబడిన వారే, ఆ పేరుతో వచ్చిన వారు. సత్య విషయంలో తప్పిపోయి ఏం చేస్తున్నారు? వారు కొందరి విశ్వాసమును చెరుపుచూ ఉన్నారు. ఈరోజు వారు మాట్లాడే మాటలను బట్టి క్రైస్తవత్వానికి ఏమైనా మేలు జరుగుతుందా? క్రైస్తవులు బలంగా నిలబడుతూ ఉన్నారా? సత్యంలో నిలబడుతూ ఉన్నారా? సత్యంలో ఎదుగుతున్నారా? వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తూ ఉన్నారు? ప్రేమైన వాళ్ళ ఇటువంటి వారిని మనం గ్రహించాలి. కనుక ఈ దుర్బోధకులు ఏం చేస్తారంటే సత్య విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే చెడిపోయిన మనసు గలవారు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. చెడిపోయిన మనసు గలవారు, సత్యమునే ఎదిరించేవారు, దేవుని వాక్యానికే ఎదురు తిరుగుతారు వీళ్ళు. చెడిపోయిన మనసు, పాడైపోయిన మనసు. ప్రేమైన దేవుని పిల్ల, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో అనుకూలమైన బోధలు, కల్పనా కథలు చెబుతారు. వాళ్ళ విశ్వాసులకు పాపం గురించిన హెచ్చరికలు లేవు, ఖండించేది లేదు, రోషం కలిగిన భక్తితో చెప్పే మాటలు లేవు, దైవావేశంతో వచ్చే మాటలు లేవు. ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, తప్పుదిద్దకుండా బోధలు చేస్తూ ఉన్నారు. బోధకులుగా చలమణి అవుతున్నారు. కల్పనా కథలు. ఈరోజు దేవుని వాక్యాన్ని 4 కథలతో ముడిపెట్టి చెప్పేస్తున్నారు, నవ్విస్తున్నారు, ఆమెను అంటున్నారు. కల్పనా కథలు. ప్రేమనా దేవుని పిల్లారా, వీరందరూ కూడా ఎవరు అని అంటే అబద్ధ బోధకులు, దుర్బోధకులు. తీతుకు రాసిన
పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అవిధేయులు